రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూసినట్లయితే యోధా రాసినటువంటి పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి రాత్రికాల సమయంలో కొంతసేపు ప్రభు సన్నిధిలో గడిపే సమయంలో మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోధా పత్రిక ఉంది ఒకే అధ్యాయము. దాంట్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే 24-25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోధా పత్రిక మొదటి అధ్యాయము ఉంది ఒకటే అధ్యాయము 24-25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్న మాట ఏంటంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆమేన్. ఏమనుంది? ఆమేన్. ఈ ఆమేన్ అని ఎందుకు చెబుతున్నాడు పౌలు? క్షమించండి, యోధా రాస్తూ అంటాడు కదా, ఏమంటున్నాడు? ఆమేన్. యోధా యొక్క పత్రికలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా మరి తండ్రి అయిన దేవుని నుండి తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆలోచనల ప్రకారం, దేవుడు అనుమతించినటువంటి మరి జ్ఞానం ప్రకారం ఒక పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ పత్రిక ఎలాంటిదంటే ఒక మాట ఉంది చివరిలో, ఆమేన్. దేనికి ఆమేన్ అంటున్నాడంటే ఒక మాట ఉంది చూడండి. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును కాక. సో అది ఏమంటున్నాడంటే ఆమేన్ అని ఎందుకు చెప్తున్నాడంటే కొన్ని విషయాలు అంటాడు. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములు పూర్వయుగములు ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. అంటే ఇవన్నీ జరుగును గాక అని ఆమేన్ చెబుతున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును అంటే జరుగును గాక అని, లేకపోతే మన కోణాల్లో ఆమేన్ అనటానికి అనేక కోణాల్లో మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే బైబిల్లో రాయబడినటువంటి ఒక చక్కటి మాట. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరి యోధా దేవునికి మహిమ ఘనత చెప్పాలంటే ఆధిపత్యం అధికారం ఇప్పుడు యుగయుగములకు కలిగే విధానాన్ని గురించి యోధా సెలవిస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆమేన్ అని అంటున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును జరుగును కాక. ఏం జరగాలి? యోధా అంటాడు ఆమేన్ అని సెలవిస్తూ వస్తున్నాడు. ఆమేన్ అని దేని గురించి చెబుతున్నాడు అంటే అది జరుగును గాక అంటున్నాడు. దేని గురించి యోధా ఆమేన్ అంటున్నాడంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ దేవుడు జరిగిస్తే, ఇవన్నీ లేకపోతే దేవుని ద్వారా మనకు జరిగితే ఆధిపత్యమును మహిమయు ఘనతయు ఆధిపత్యమును అధికారమును ఇప్పుడు సర్వయుగములకు దేవునికే కలుగుతుంది కాక అని చెప్పి చెబుతున్నాడు. సో ఇక్కడ ఆమేన్ అని ఎందుకు అని అంటున్నాడంటే యోధా యొక్క జీవితాన్ని చూసినట్టయితే దేవుడు కొన్ని విషయాలు మనకు జరిగిస్తూ వస్తున్నాడు. కొన్ని విషయాలు దేవుడు మనకి చేసేవాడు కొన్నాడు. ప్రభు మనకు చేసేటటువంటి విషయాలు ఏంటి, వాటిని బట్టి మనం ఆమేన్ అనొచ్చు. అంటే అన్ని విషయాలు కాకుండా దేవునికి వచ్చే మహిమ ఘనత ఆధిపత్యం ఉంది, అవే కాకుండా కొన్ని విషయాలు మనం ఆమేన్ అని చెప్పొచ్చు. కాబట్టి దేవుడు మనకు చేస్తున్నటువంటి విషయాలు ఏంటి, దేవుడు మనకు జరిగిస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఆమేన్ అనటానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా వాటిని బట్టి మనం ఆమేన్ అనొచ్చు. మన జీవితాల్లో కూడా మనం కూడా వాటిని బట్టి ఆమేన్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు ఆమేన్ అనటానికి మన జీవితాల్లో కావాల్సింది ఏంటి అనంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపుకి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రజలుగా, నీ సంఘముగా, నీ దాసులుగా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపకై ఆరంభ ప్రార్థన పాటలు వాక్య వెలుగులో మేము నడిపించబట్టడం కొరకై మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఇప్పుడు వరకు మీరు ప్రార్థన పాటల ద్వారా మీరు మహిమ పొందిన వందనాలు. ఈ రీతిలో ప్రభావ వాక్య వెలుగులోకి వెళ్తున్న సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి శత్రువు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నాతో మాత్రం మీరు మాట్లాడండి. అవును ఆమేన్ అవి జరగాలి. ఏవి జరగాలి అనే మా జీవితాల్లో కొన్ని ఉన్నాయి. మా జీవితాల్లో దేవుని ద్వారా జరగవలసినవి కొన్ని ఉన్నాయి. వాటికి కూడా మేము ఆమేన్ అని చెప్పాలి.
అవి ఏవైతే ఉండే వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని స్మరణకు తెచ్చుకుంటూ వాటి ప్రకారం దేవా ఎప్పటికప్పుడు మేము కాపాడుకుంటూ ముందరికి వెళ్ళేవాడిగా సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ నీ దాసుడి యొక్క కుటుంబము రామారావు అన్న కొరకు అక్క కొరకు ఇచ్చిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మరొక కుమారు మీ సన్నిధి తీసుకున్నారు. కుటుంబానికి సమస్త విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఈ రీతిలో ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి. చేరున్న బిడ్డలందరినీ దీవించమని ఈ రాత్రికాల సమయం కూడికి అంతా దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని త్వరగా దీన్ని కంప్లీట్ చేసుకుని కొంత సమయం మీ చిత్తమైతే ప్రార్థనలో కూడా కలిగి ఉంటాను సాయం చేయమని మీకు అప్పచెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామం విరాటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ప్రేమ దేవుని బిడ్డలారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే యోధాపత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయం కాబట్టి యోధాపత్రిక 24-25 వచనాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని ఉందంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక ఆమేన్ అని అంటున్నాడు. కాబట్టి దేవునికి కలిగే విషయాలు దేవునికి ఏం చేయాలా? మరి ఆధిపత్యం కానీ అధికారం కానీ మహత్యం కానీ మహిమ కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎప్పటికీ వెళ్తానే ఉండాలి. దేవునికి ఏం వెళ్ళాలా? దేవునికి మహిమ వెళ్ళాల్సిందే, మహత్యం దేవుని గణపరచాల్సిందే, ఆధిపత్యం దేవుందే, అధికారం దేవుందే. ఇప్పుడు కాదు, యుగ యుగములు మన పైన ఎప్పుడు కూడా మన పైన కాదు సర్వమానుల పైన దేవునిదే ఆధిపత్యం అన్నది ఎప్పటికీ జరగాలన్నది యోధ యొక్క ఉద్దేశంతో అవును ఆమెను అది జరుగును కాక అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా అవును ఆమెనని చెప్పడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది దేవునిలో అంటే దేవునికి జరిగే విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఏంటి దేవుని చదివేది? దేవుని జరిగే ఏంటి? మహిమ, మహాత్యము, ఆధిపత్యము, అధికారము. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు యుగ యుగములు కూడా ఇవన్నీ దేవునికి ఎప్పుడు కలుగును కాకని ఆమెన్ అంటున్నాడు. ఇవి దేవుని విషయాల్లో. సో మన విషయంలో కూడా ఆమెన్ అంటానికి ఒక కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మన విషయాల్లో కూడా ఆమెనని చెప్పేటటువంటి కొన్ని సందర్భాలు మనలో కూడా ఉన్నాయి. వాటికి కూడా మనం ఆమెనని చెప్పాలి. దేనికి అని అంటే మొట్టమొదటిగా రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును చాలు. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే మనం ఆమెనని చెప్పాల్సిన మొదటి కోణం ఏంటంటే దేవుని వాక్యం రాయబడుతుంది తొట్టిల్లకుండా. సో మొట్టమొదటిగా ప్రతి మనిషి యొక్క జీవితంలో మనకు కావాల్సినటువంటి మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తొట్టిల్లకూడదు. దాని గురించి ప్రతి క్రైస్తవుడి గురించి మనం ఏం చెప్పాలా? ప్రభు ఎప్పుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ప్రభు ఎప్పుడు మనకు దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి మనిషి గురించి మనం ఏం చేయాలంటే తొట్టిల్లకోకుండా ఉండటానికి ఆమెననే జీవితం మనకు ఉండాలి. అంటే మనకు అలాంటిది ఉండాలా, ఎదుటి వ్యక్తి కూడా అలా ఉండాలి. తొట్టిల్లకోకుండా మనము మరి ఇక్కడ చూసినట్టయితే 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో కూడా చూస్తూ వస్తాం. ఏమని? ఆయన నీ కాలు చిక్కబడినవాడు నీ కాళ్ళు చిక్కబడినవాడు తొట్టిల్లకోకుండా కాపాడుతాడని. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రతి మనిషి కాలు చిక్కబడుకోకుండా తొట్టిల్లకోకుండా దేవుడే సర్వయుగంలో మనల్ని కాపాడేవాడు ఉండాలి. ఆ కాపాడబడే విధానానికి మనం ఆమేనని చెప్పాలి. అవును అది జరుగును గాక. ఎందుకంటే ప్రతి మనిషి ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశానికి యేసు ప్రభు వస్తున్నప్పుడు మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఒకవేళ తొట్టిల్లిన అనుభవం మనలో ఉంటే అంటే తొలిగిపోయిన అనుభవం మనలో ఉంటే, ఏదైనా దారి తప్పిన అనుభవం మనలో ఉంటే, పడిపోయిన అనుభవం మనలో ఉంటే, లోకంలో పడిపోయిన అనుభవం మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తొట్టిల్లిన అనుభవాలు ఉంటాం కాబట్టి విడవబడిన అనుభవంలోకి మనం వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ యోధా రాస్తూ అంటాడుగా తొట్టిల్లకుండా. సో దేవుడు మనం తొట్టిల్లుతున్నా దేవుడు కాపాడాలి. తొట్టిల్లుకోకుండా దేవుడు కాపాడటం కొరకు దేవా మేము తొట్టిల్లుకోకుండా నీ సన్నిధిలో కాపాడినట్లు మాకు సహాయం చేయమని ఆమెను అది జరుగును కాకని మనం చెప్పేవారు ఉండాలి. ఎందుకు మనం తొట్టిల్లకూడదంటే ఒక దినాన ప్రభు రాబోతున్నాడు, మధ్యాకాశంకి రాబోతున్నాడు, ఆయన ఆకాశం మేఘారుడే రాబోతున్నాడు, ఒకనొక సమయం లెక్క పుచ్చుకోవడానికి రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూసినాడు ధవళ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. ఇవన్నీ జరిగేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మన జీవితం తొట్టిల్లకోకుండా మనం కాపాడుకోవాలి. సో ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో మనం ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మరి లోకంలో పాపంలో కానీ లేదన్న మాటల్లో కానీ ఎక్కడ పడిపోతున్నామో ప్రతిదీ కూడా మన జీవితాల్లో జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి
దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలకి, ప్రతి మాటకి మనుషుడు ఏం చేయాలా? లెక్కప్ప చెప్పాల్సిన దినం ఒకటి ఉంది. ఒక మాటే మనం పలికింది దేవునికి లెక్కప్ప చెప్పాలంటే, తొట్టిల్లిపోయిన మన జీవితాన్ని దేవునికి ఇంకెంత లెక్కప్ప చెప్పాలా? తొట్టిల్లిపోతున్న మన జీవితం దేవుని దృష్టిలో ఎంత లెక్కగా ఉండాలా? కాబట్టి అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, మనం ఎక్కడైతే తొట్టిల్లిపోతున్నామో ఆ తొట్టిల్లిన అనుభవంలో నుండి మనం దేవునిలోకి నడిపించబడాలి. అందుకు ఆమెన్ అన్నాను. ప్రభా, నేను తొట్టిల్లిపోయా, నన్ను లేవనెత్తు. ఆమెన్. అది జరుగును గాక. ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆమె నేను ఎందుకు చెప్పాలంటే, తొట్టిల్లిపోతున్న జీవితంలో నుండి ప్రతి మనిషిని దేవుడు పైకి లేవనెత్తడం కొరకు మనం ఆమెనని చెప్పాలి. తొట్టిల్లుకోకుండా తొట్టిల్లిపోతున్న మనము, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యవనస్తులు తప్పక, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని రాయబడుతూ వచ్చింది. యవనస్తులే కాదు, వృద్ధులు కానీ, నడి వయసులో ఉన్నవి కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రతి మనిషి కూడా తప్పిపోయేవారే. బైబిల్ అంటుంది కదా, తొట్టిల్లిపోతున్న మనం, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ప్రతి మనిషి కూడా తొట్టిల్లిపోతాడని బైబిల్ సెలవిస్తుంది. తొట్టిల్లిపోతున్న మనం, తొలిగిపోతున్న మనం, కాలు చెక్కబడి తొలిగిపోతున్న మనం, లేదా దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన మనం, దేవుని క్రియల్లో నుంచి, దేవుని మాటల నుంచి లోకంలోకి వెళ్ళిపోయి లోకాన్ని అనుసరించిన మనం, మన జీవితాలు తొట్టిల్లిన అనుభవం నుండి కాపాడబట్టం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దాని కొరకే మనం ఆమేన్ అనాలి. మన కొరకు ఎవరు అన్న అటువంటి ప్రార్థన చేస్తుంటే, ప్రభా పలానోళ్ళు తొట్టిల్లిపోయారు, పలానోళ్ళు పడిపోయారు, పలానోళ్ళు దారి తప్పిపోయారు, వాళ్ళని తిరిగి లేపని దేవుడు దేవుని సన్నిధిలో విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే మనం కూడా ఆమేన్ అనే జీవితంలో ఉండాలి. ఎందుకు? అవును, అది జరుగును గాక. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, తొట్టిల్లిపోతున్న ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడు తొట్టిల్లకుండా తన కాళ్ళు నిలబెట్టుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. తన కాళ్ళు చక్కగా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం దేవునిలో ఉన్నాం, ప్రార్థన అంటున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ఎంతో దేవుళ్ళు ఆత్మీయంగా ఉంటున్నాం. కానీ మన కాలు దేవునిలో ఉంటుందా? మన కాళ్ళు దేవునిలోనే ఉంటున్నాయా? లోకం మీద ఏమైనా వెళ్ళిపోతున్నాయా? దేవునిలో నుంచి మనం తొట్టిల్లిన అనుభవం ఉంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రభు వస్తే, యుగయుగములు ఆధిపత్యం కలిగిన దేవుడు, యుగయుగంలో మహత్యం కలిగిన దేవుడు, యుగయుగంలో మహిమ పొందుతున్న దేవుడు, యుగయుగంలో అధికారం కలిగిన దేవుడు వస్తే నష్టపోతాం మనం. అర్థమవుతుందండి? చూడండి, యోధా అంటాడు, మన రక్షకుడైన శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఏమేంటి? మహిమ, మహాత్యము, ఆధిపత్యం, అధికారం 4 కలిగిన దేవుడు. ఆయన వచ్చినప్పుడు మహత్యం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, అద్వితీయుడైన దేవుడు, అధికారం కలిగిన దేవుడు. ఆయన ఒక దినాన తన కుమారుడి మధ్య ఆకాశాన్ని పంపితే మనం మహత్యము, మహిమ కలిగిన, ఆధిపత్యం, అధికారం కలిగిన దేవుని దగ్గరికి, యుగయుగములు ఆధిపత్యం, అధికారం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తొట్టిల్లిన అనుభవం మనలో ఉంటే ఆ దేవుని దగ్గర తీర్పు పొందుతాం. ఆధిపత్యము, అధికారం కలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్తే ఎలా ఉండాలా? తొట్టిల్లిన అనుభవం ఉండకూడదు. అలా అనుభవం ఉంటే తీర్పు పొందుతాం. ఆ తొట్టిల్లిన అనుభవాన్ని సరి చేసుకోవాలి. ప్రభా, నేను ఒక మాటను బట్టి నా జీవితంలో సరైన విధానం లేదు, నేను మాట్లాడే మాట కరెక్ట్గా లేదు, లేదా నా మాటల్లో ఏమైనా అపవిత్రత ఉండయా, నా మాటలో బూతు మాటలు ఉండయా, నా మాటలో తప్పుడు మాటలు ఉండయా, నా మాటలో ఏమైనా చెడ్డ మాటలు ఉండయా, ప్రతి ఒక్కటే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మాట లెక్కపు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మాటల్లో తొట్టిల్లకూడదు, ప్రవర్తనలో తొట్టిల్లకూడదు, ఉద్దేశాల్లో తొట్టిల్లకూడదు, ఏ విషయంలో కూడా మనం తొట్టిల్లకూడదు. ఒక మాటే కాదు, మన ప్రవర్తన, మన చూపులు, మన ఆలోచనలు, దేంట్లో కూడా మనం తొట్టిల్లకూడదు. దేంట్లో అయితే మనం తొట్టిల్లుతున్నామో ఆ విషయంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకో. ప్రభు, పలానా విషయంలో నేను ఎలా ఉండా, నన్ను సరిచేయి. దాని ద్వారా మనం సరి చేయబడతాం. ఇది మొదటి మాట. రెండోదిగా చూస్తున్నట్టే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయము 24వ వచనం. మిమ్మల్ని తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. కాబట్టి ఇక్కడ రెండో మాట ఏంటంటే, ప్రియులారా, రాయబడుతున్న మాట ఏంటంటే, కాపాడబడాలి. ఏం చేయబడాలా? కాపాడబడాలి. ఎవరి ద్వారా కాపాడబడాలా? ఇటు వచ్చేసండి. ఎవరి ద్వారా కాపాడబడాలి? ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. నువ్వు కూడా ఇటు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఒకటి ఈరోజు చాలామంది ఎందుకు కాపాడబడతలేదు దేవుని ద్వారా?
బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. అంటే మరణం తప్పించేది ఎవరి వశంలో ఉంది? దేవుని యొక్క వశంలో ఉంది. సో ఎందుకు మానవుడు తప్పించబడలేకపోతున్నాడు? ఈ మరణం సంగతి కాదు, ఈ మరణం నుండి కాదు కాపాడబడుతుంది. భౌతికమైన మరణం ప్రతి మనిషికి సంప్రాప్తం అవుతుంది. మొన్నైనది వెనకటి వల్లే మరలా భూమి చేరిన అన్నది వాస్తవం. ఈ దేహానికి సంప్రాప్తి అయ్యే మరణం గురించి కాదు మనం కాపాడబడాల్సింది, ఆత్మకి మరణం వచ్చే దాని గురించి మనం కాపాడబడాలి. ప్రతి మనిషి కూడా తను తాను పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మహాత్యము, మహిమ కలిగిన దేవుడు, మహాత్యం కలిగిన దేవుడు, ఆధిపత్యం అధికారం కలిగిన దేవుడు. ఇప్పుడే కాదు, ఇప్పుడును సర్వయుగముల్లో ఆధిపత్యం, అధికారం, మహాత్యం, మహిమ కలిగిన దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన ఆత్మని మనం కాపాడుకునే స్థితిలో మనం జీవించాలి. మన ఆత్మ ప్రాముఖ్యమైనది. మనం కాపాడుకోవాల్సింది ఏంటి? చాలామంది కాపాడుకుంటారు ఆస్తిని, డబ్బుని, ఐశ్వర్యాన్ని. యోధాపత్రిక 1 అధ్యాయం 24 వచ్చిన చూడండి. చాలామంది కాపాడుకునేది ఏంటి? ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, పేరు, ఘనత, ప్రఖ్యాతులు. ఇంకా వీటన్నిటికంటే ఇంకా కాపాడుకునే ఏమంటాయి? ఒక బైకో, ఫోనో, కారు. ఇవన్నీ మనం కాపాడుకుంటాం. కానీ ప్రతి మనిషి కాపాడుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రతి మనిషి తను కాపాడుకోవాల్సింది ఏంటంటే తన దేహానికంటే కూడా తన ఆత్మను కాపాడుకోవాలి. అదే బైబిల్ రాబడుతూ వచ్చింది కదా. యోధ అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని, మీ జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో, మీ విశ్వాస దేవుడు తొట్టిల్లకుండా కాపాడటానికి మీరు ప్రార్థన చేసుకోనండి. రెండవదిగా చూస్తున్నట్లయితే ఎందుకు అలా ప్రార్థన చేసుకోవాలంటే ఆధిపత్యం, అధికారము, మహిమ, మహాత్యం కలిగిన దేవుడు, యుగయుగములు కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడుతో అయిపోయేవాడు కాదు, ఈ యుగంతో అయిపోయేవాడు కాదు, ఈ రోజులతో అయిపోయేవాడు కాదు. యుగములు మహిమ, మహాత్యము, ఆధిపత్యం, అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ యుగంలో కూడా మనం తప్పించుకోవడం లేదు. అందుకే మనం ఎక్కడ తొట్టిల్లుతున్నామో దాన్ని సరి చేసుకోవాలని దేని ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా మనం జీవించే జీవితాన్ని బట్టి ఎక్కడ మనం తొట్టిల్లుతున్నామో దాన్ని సరి చేసుకోవాలి. ఇది మొదటిది. రెండోది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కాపాడబడాలి. ఏం కాపాడబడాలి? ఆత్మ. చాలామంది అనుకుంటారు, బ్రదర్ నేను మందిరానికి వస్తున్నా కానీ నా దేహంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మరి దేవుడు ఎందుకు నన్ను కాపాడతలేదు, ఈ బలహీనతల నుంచి ఎందుకు కాపాడతలేదు అంటాం. నేనంట కదా, మరి బైబిల్ ఇంకో మాట ఉంది. ఏముంది? పుటమ వేయబడినట్టు బంగారాన్ని ఏం చేస్తున్నాడు? పుటము వేస్తున్నాడు. వేసి మరి బంగారం శ్రేష్టకరం, మెను బంగారం తీస్తున్నాడు. ఎందుకు తీస్తున్నాడు? మంచిది రావటం కొరకు. ఈ ఇబ్బందులు దేనికి, కష్టాలు దేనికి, బాధలు దేనికి, అవమానాలు దేనికి, నిందలు దేనికి? బంగారం శ్రేష్టకరమైన బంగారంలాగా మనం చేయడానికే కదా. పుటం వేయబడిన బంగారంలో నుంచి ఎట్లాగైతే పుటం వేయబడిన బంగారం ఎట్లా అవుతుంది, అట్లా శ్రేష్టకరమైన బంగారంలో మనం తీయటానికేగా. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ఈ కష్టం రాకూడదు, ఈ బాధ రాకూడదు, ఈ దుఃఖం రాకూడదు, నాకే ఎందుకు వచ్చిందని మనం అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఆత్మకు ఒక దినాన కష్టం రాబోతుంది, మన ఆత్మకు ఒక దినాన నష్టం రాబోతుంది, మన ఆత్మకు ఒక దినాన బాధ కలగబోతుంది, మన ఆత్మకు ఒక దినాన దుఃఖం కలగబోతుంది, మన ఆత్మ ఒక దినాన ఏడుపు పెడబొబ్బులతో కూర్చుని ఏడవబోతున్న ఒక దినం రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. మనం ఏం చేయాలా? ఆత్మ ఏడుపు పెడబొబ్బులతో నరకంలో కూర్చొని కన్నీరు గార్చి దుఃఖంతో ఆ రోజు, ప్రభా నేను ఎందుకు పలానా రోజు పలానా గృహంలో, పలానా సహోదరుడు సహోదరి గృహంలో కూడికి పెట్టినప్పుడు నేను నా ఆత్మను కాపాడుకోవడానికి సరి చేసుకోలేకపోయానని, ఆ రోజు నేను సరి చేసుకోలేకపోతే వచ్చే ప్రభా, ఆ రోజు మాట్లాడిన నా ఆత్మ గురించి మాట్లాడిన ప్రతి మాటని నేను సరి చేసుకోలేకపోతే వచ్చానని ఒక దినాన మనం నరకానికి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నప్పుడు గుర్తొచ్చింది ఈరోజు చెప్పిన వర్తమానం. ఆ రోజు ఆ దైవజనుడు, ఆ రోజు మన ప్రేమగల సహోదరుడి యొక్క సహోదరాలు యొక్క కుటుంబంలో పెట్టిన కూడికలో నేను సరి చేసుకోలేకపోయాను నా ఆత్మని నేను కాపాడుకోవడానికి ప్రయత్నించలేకపోతూ వచ్చా, అశ్రద్ధ కలుగుతూ వచ్చా, అశ్రద్ధ జీవితాన్ని జీవిస్తూ వచ్చా, తగినది ఈరోజు నేను అనుభవిస్తున్నాను. ఆ రోజు మనం దుఃఖపడతాం. అయితే అది మనకు రాకూడదంటే ఏం చేయాలా? భూమి మీద ఉన్నప్పుడే శరీరం కాపాడుకోవడానికి కాదు, కలిగిన వాటినని ఆస్తులు, ఐశ్వర్యములు, ఇంకా ధనము, ఇంకా ఈ బైకులు కానీ, కార్లు కానీ, ఫోన్లు కానీ, ఇవి కాదు కాపాడుకోవాల్సింది. మన దేహానికంటే కూడా మనం కాపాడుకోవాల్సింది ఏంటి? ఆత్మ. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? అన్యులను అడిగితే ఒక మాట అంటారు, అయ్యా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంది, ముందర ఇప్పుడు ప్రభువుని నమ్ముకోమంటే ఏమంటారు? చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తారంటారు. అంటారా లేదా? ఒక అన్యుడు అనే మాట ఏంటి? చనిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు, ఇప్పుడు అనుభవించాలంటాం. క్రైస్తవుడు అలా చెప్పడు, కానీ జీవిస్తాడు అలా. అర్థమవుతుందండి? ఒక అన్యుడేమో చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు అంటాడు, కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అలా జీవిస్తున్నాడు. ఎలా? చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు అన్నట్టు. కానీ అనడు కానీ ప్రవర్తన అలా ఉంటుంది. చాలామంది క్రైస్తవులు అలా జీవిస్తున్నారు.
చనిపోయిన తర్వాత అన్న ఆలోచన ఒక క్రైస్తవుడై ఉండి, ఒక దేవుని బిడ్డలమై ఉండి, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన వారమై ఉండి కూడా మన ప్రవర్తన ఫలం ఎలా ఉందంటే దేవుడు తర్వాత సంగతి తర్వాత చూడొచ్చిన దేవుడు చూసుకుంటాడు అన్నట్టు జీవిస్తున్నాం మనం. అది పొరపాటు. ప్రార్థనా జీవితం ఎందుకు ఇచ్చాడు? ఆరాధన జీవితం ఎందుకు ఇచ్చాడు? దేవుని స్తుతించే జీవితం ఎందుకు ఇచ్చాడు? ప్రభువుని మహింపరిచే జీవితం ఎందుకు ఇచ్చాడు? అది తర్వాత చూసుకోవచ్చుగా. భూమి మీద ఎందుకు ఇచ్చాడు? అవి అవసరం. వాటిని బట్టి దేవుని మహింపరచాలని మనకు తెలియపరుస్తున్నాడు. అదే రీతిలో ఆత్మ కూడా సరి చేసుకోవడం అవసరం. ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఆత్మని సరి చేసుకోలేమో, ఎప్పుడైతే ఆత్మను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయమో నష్టపోతాం. కాపాడుకోవాల్సింది ఏంటంటే ఆత్మ. అవును ఆమెను ప్రభ, నా ఆత్మ కాపాడబడును గాక. అవును ప్రభ, నా ఆత్మ కాపాడబడును గాక. అవును ఆమెన్ అని చెప్పే అనుభవం మనం ఉండాలి. మన ఆత్మను మనం కాపాడుకునే కోణానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆత్మను కాపాడుకోవాలంటే చాలామంది చెప్తారు, బ్రదర్ రేపటి దినం తీర్పులో ఎంత కఠినంగా ఉండిద్దని. వాస్తవమే. కానీ తీర్పు దేనిలో జరుగుతుంది తెలుసా? దేనిలో జరుగుతుంది తీర్పు? చెప్పాలి. దేనిలో జరుగుతుంది? ఆత్మకి తీర్పు ఉంది, శరీరానికి కాదు. శరీరానికి ఎందుకు తీర్పు లేదు? ఇంతమంది చూసాం. మొన్న అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరుతుంది, దానికి తీర్పు లేదు, అయిపోయింది. దాని తీర్పు ఏంటి? డైరెక్ట్ నువ్వు మట్టి నుంచి దిగబడ్డా కాబట్టి మట్టికి వెళ్ళిపోయాక నువ్వు ఇక్కడ ఉండదు మనుషులు అని చెప్పి పంపించేస్తున్నాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకేముంది? తీర్పు ఉంది. అక్కడ మనం కాపాడుకోవాలి. ఇక్కడ మన ఆత్మని జాగ్రత్త చూసుకుంటే తీర్పు దినమున మన ఆత్మను మనం కాపాడుకుంటాం. ఇక్కడ మన జీవితాన్ని మనం సరిగ్గా కాపాడుకోకపోతే, ఇక్కడ మన ఆత్మీయ జీవితం మనం సరిగ్గా కాపాడుకోకపోతే, ఇక్కడ మన ఆత్మీయ జీవితం ప్రభువులో గడిపేది ఎక్కువ సమయం ప్రభువులో గడపడం కానీ ప్రభుత్వం ఉండే సావాసం ఉండకపోతే ఒక దినాన మనం ఆత్మని కోల్పోతాం, కాపాడుకోలేని స్థితి రాబోతుంది. ఆ రోజు మనకు గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజుకైనా గుర్తుండాల్సింది ఏంటంటే మన ఆత్మ కాపాడబడపోతే అధికారము ఆధిపత్యము మనుషుడిది కాదు, ఆ రోజు దేవుంది. పోనీ మనుషుడిదైతే మనం లాక్కోవచ్చు, దేవుంది ఎంతవరకు ఉంటుంది? ఆధిపత్యము, అధికారం, మహిమ, మహాత్యము ఈ యుగం ఉంది, సర్వయుగములు కూడా ఉంటుందంట. అంటే ఆయన అధికారం పోయేది లేదు, ఆయన ఆధిపత్యం పోయేది లేదు, ఆయన మహిమ పోయేది లేదు, ఆయన మహత్యమైన కార్యాలు కూడా పోయేది లేదు. యుగ యుగాలు ఉండబోతున్నాయి. ఈరోజు ఎట్టగొట్ట దేవుని దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అనుకోవచ్చు, పొరపాటు. యుగ యుగములు ఆయన అధికారం చెలాయిస్తాడు. యుగ యుగములు యుగాలు ఉన్నంత కాలం ఆయన అధికారం ఉండిద్ది. అప్పుడు మనం ఏం చేయాలా? ఈరోజు మన ఆత్మను కాపాడుకోలేనప్పుడు ఈరోజు ఈయన దేవుడు వెళ్ళిపోతే ఇంకొకసారి ఇంకొక యుగం వచ్చింది అనుకుంటున్నామేమో, ఇంకో సమయం వచ్చింది అనుకుంటున్నామేమో. ఈయనే ఈ యుగంలో ఉంటాడు, వచ్చే యుగంలో ఉంటాడు. అర్థమైతే చెప్పమంటారా? 2023లో ఆయనే ఉన్నాడు, 24లో ఆయన ఉంటున్నాడు, నిన్నటి దినం ఆయనే ఉన్నాడు, ఈరోజు ఆయన ఉంటున్నాడు, ఇంత ముందు గంట ఆయనే ఉన్నాడు, ఈ గంట కూడా ఆయనే ఉంటున్నాడు. అంటే ఆ గంటలు మారుతున్నాయి, సమయాలు మారుతున్నాయి, సందర్భాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి. కానీ ఆయన మారడం. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు అలాగే ఉంటున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన ఏ రోజు కూడా రోజును బట్టి ఆయన మారినోడు కాదు. మనం సిచ్యువేషన్స్ని బట్టి మారుతాం. కానీ బైబిల్ అంటుంది ఆత్మను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలా? ఆత్మ. ఆమెన్ అని అనుకోవాలి. కాపాడబడును గాక అంటే ఆమెన్ అనుకోవాలి. అంటే అది జరుగును గాక. అది అనకపోతే, అంటే అది జరగకపోతే, ఆత్మను కాపాడుకోకపోతే చాలా నష్టపోతాం మనం. ఎంత ప్రయాసపడే దేనికోసం? ఆత్మ కాపాడుకోవడానికి, నరకంలో ఉండకోకుండా ఉండటానికి ఎంత జీవితాన్ని జీవించి చివరికి మన ఆత్మ నరకానికి వెళ్తే ప్రయోజనం ఉంది? చూడండి, నరకానికి వెళ్ళిన తర్వాత మందగాది రాజ్యం, అధికారం అయింది, ఆధిపత్యం అయింది, యుగ యుగాలు ఉంటుంది. ఈ యుగంతో కాదు, యుగ యుగాలు. ఇంకా ఆయన ఎదుటి నుంచి మనం తప్పించుకోవడానికి లేదు. నువ్వు కాబట్టి ఇంకోళ్ళు అత్తారులు అనుకోవడానికి లేదు. ఆయనే యుగం, రాబో యుగంలో కూడా ఆయనే ఉంటున్నాడు. తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే యోధ ఎంతో మర్మంతో కూడి రాస్తున్నాడు. తొట్టిల్లుకోకుండా మీ మాటలు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ క్రియలు, మీ ప్రవర్తనలో తొట్టిల్లుకుండా కాపాడుకోండి. 2, మీ ఆత్మను మీరు కాపాడుకోండి. మీ ఆత్మను మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఆత్మ నష్టపోకూడదు. ఒక దినాన్ని మీరు కాపాడుకోకపోతే నష్టపోతారు. ఆ నష్టం మీకు రాకుండా ఉండటానికి ఆత్మను కాపాడుకోండి అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, ప్రేమతో విన్నపించేది ఏంటంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఇది 2వ మాట. 3వది చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. తొట్టిల్లుకొని మిమ్మల్ని కాపాట్టుకు తన మహిమ ఎదుట. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? మిమ్మును. మిమ్మును అంటే ఎవరు?
మిమ్మును కాపాడుటకని రాయబడుతూ వచ్చింది. మిమ్మును అంటే ఎవరు? మనమే. రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనమే. ఎవరు? రక్షణ మారుమూసు పొందిన మనమే. మిమ్మును అని ఎందుకు చూపిస్తున్నాడు? బలహీనత ఉంది కాబట్టే. బలహీనత ఉంది కాబట్టే. బలహీనత లేకపోతే మిమ్మును అంటాడా? అనడు. ఎందుకు అంటున్నాడు? మీరు ఎఫ్ఎస్సి సంఘం గురించి చూస్తే ఏమని రాయబడుతూ వచ్చింది? నీలో బలహీనత ఉంది, నువ్వు మొదట మారుమూసు పొందాలని హెచ్చరిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఒక లోపం ఉంటేనే మాట్లాడుతున్నాడు. తొట్టిల్లకోకుండా కాపాడబడాలి. ఎవరు? మీరు, మిమ్మును అంటున్నాడంటే మనం అంటే ఎవరు? క్రైస్తవులు. మన జీవితాలు బాగుండాలని హెచ్చరిస్తున్నాడు అక్కడ. మన క్రైస్తవ జీవితం, మన విశ్వాసం బాగుండాలి హెచ్చరిస్తున్నాడు ఖచ్చితంగా. మిమ్మును అంటున్నాడంటే అర్థం ఏంటి? మనమేనని అర్థం. రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనము ఈ క్రైస్తవ జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మిమ్మును అని అంటున్నాడంటే లోపం ఉందని అర్థం. ఏదో ఒక లోపం ఉంది కాబట్టే మిమ్మును అని హెచ్చరిస్తున్నాడు. ఆ మిమ్మును అన్న చోట నన్ను అని పెట్టుకుంటే మనం కనపడతాం. అక్కడ. మిమ్మును అన్న చోట మన పేరుంటే, నన్ను అంటే మనమే. చదువుతున్న ప్రతిసారి తొట్టిల్లకుండా నన్ను కాపాడుకంటే ఇంకా అంటే మనమే కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా ప్రియులారా? మన జీవితాలు దేవుని దగ్గర చాలా విలువైనవి. దాని విలువైన విధానంలో మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కాపాడుకునే విషయంలో విఫలమవుతామో చాలా నష్టపోవాల్సి వచ్చింది. బైబిల్ చెప్పే మాట ఒకటే, మిమ్మును అని ఎందుకు అంటున్నాడు? లోపం ఉంది, ఆ లోపాన్ని సరి చేసుకుని కాపాడబడాలి మీరు అంటున్నాడు. ఆ లోపం ఏదైతే ఉందో, ఒక లోపం కాదు, లోపం ఏదైతే ఉందో సరి చేయబడాలి. ఆ లోపం కొరకై మాట్లాడుతున్నాడు. మీలో మిమ్మును. చూడండి ప్రియులారా, ఆధిపత్యము, అధికారము, మహత్యము, మహిమ కలిగిన దేవుడు సర్వయుగంలో ఉండబోతున్నాడు. ఆ దేవుని దగ్గర లోపము లేని వారిగా మనం ఉండాలి. ఒక్క లోపం కూడా మనలో కనబడకూడదు. ఎటువంటి కోణంలో మనలో ఒక లోపం కనబడినా చివరికి నష్టపోయేది మనమే. ఏ లోపం కూడా మనలో ఉండకూడదు. ఒక దినాన దేవదూతల ఎదుటికి వెళ్ళినప్పుడు ఈరోజు ఎవరైనా సరే ఒక బాగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటే మనం ఎలా చూస్తాం? మంచిగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నారనుకో ఎలా చూస్తాం? ఎలా చూస్తాం? తేటగా చూస్తాం, అతన్ని క్లియర్గా చూస్తాం. ఏంటి వైట్ అండ్ వైట్ వేసి ఇంత చక్కగా ఉండాడు, లేదా ఇంత బాగుండాడను, బట్టలు బాగుండాయనో, లేకపోతే వైట్ బట్టలు చాలా బాగుండాయని మనం చూస్తాం. అడుగుతాం మనం, అన్న ఎక్కడ కుట్టించావు, అన్న ఎక్కడ కుట్టిస్తూ వచ్చావు అని చెప్పి అడుగుతూ వస్తాం. ఎందుకు? ఆ తెలుపుదనాన్ని చూసి. ఎందుకు అడుగుతున్నాం? బాగుండే కాబట్టి, దాంట్లో లోపం లేదు. లోపం ఉంటే ఏమంటాం? బ్రదర్ ఇంత మంచి షర్టు ప్యాంటు కుట్టించో, దీంట్లో ఏంది మచ్చలు ఉండే అంటాం. అవునా? లేదంటే అదేదన్నా ప్యాంటు ఒకటి పైకి ఒకటి కిందకు ఉందనుకోండి, ఒక కాలు పైకి ఒక కాలు కిందకు కుడితే ఏంది ఎట్లా కుట్టించుకున్నాం అంటాం. లేదా సొక్క టైట్ అయిపోయి, లేకపోతే ఇంకోటి గుంటే ఏమంటాం? బాగా లూజ్ అయితే ఇంత షర్టు ప్యాంటు మంచిగా ఉంది కానీ ఎందుకు ఇలా కుట్టించుకున్నాం అంటాం. అంటే అర్థమేంటి? చూస్తానికి బాగుంది కానీ దాంట్లో లోపాలు ఉంటున్నాయి. ప్రియులారా, మనం విశ్వాసులుగా బాగుంటున్నాం, పరిశుద్ధులుగా ఉంటున్నాం, పవిత్రులుగా ఉంటున్నాం, తెలుపుదనం కలిగిన పరిశుద్ధులుగా ఉంటున్నాం. ఏదో ఒక లోపం మనలో కనబడిద్ది. ఒక దినాన ఆయన ఎదుటికి వెళ్ళాలి. ఒక రోజు ఆయన ఎదుట నిలబడాలి. ఎటువంటి దేవుని ఎదుట? మహిమ, మహాత్యము, అధికారము, ఆధిపత్యం కలిగిన దేవుని ఎదుట, యుగయుగములు ఇవన్నీ ఉండే దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలా? తొట్టిల్లని అనుభవం ఉండకూడదు. మన ఆత్మను కాపాడుకుంటూ రావాలా. 3 మనలో బలహీనత లేకుండా కాపాడుకోవాలి. మిమ్మును అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే మనం ఎప్పుడు ఒక తెల్లని షర్ట్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఆ తెల్లని షర్టుకి ఒక మచ్చ కూడా పడకూడదు. అంత పెద్ద షర్ట్లో చిన్న మచ్చని అందరూ చూస్తారు. ఇంత పెద్ద క్రైస్తవ మన జీవితంలో ఏడో చిన్న మచ్చ ఉండేది, దాన్నే అందరూ చూస్తారు. ఆ చిన్న బలహీనత అది, ఆ మచ్చ బలహీనతే. ఆ బలహీనత కూడా లేకుండా మనం కాపాడుకోవాలి. మనలో ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. ఇది 3. 4వ మాట చూద్దానండి. ప్రార్థనలో ప్రవేశిద్దాం. 4వదిగా చూసినట్లయితే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులు నిలబెట్టుటకును. యోధాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతుంది. ఏమరాయబడుతుంది? తన అంటే ఎవరు? దేవుడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్న మనం దాన్ని కాపాడుకోవాలి. అది అర్థం. తన అంటే అర్థం ఏంటి? తాను ఎలా ఉండాడంటే ఆది కాండంలో మనం చూసినట్టయితే తన పోలిక చొప్పున ఆయన ఎలా ఉండాడు?
తన పోలికలో మనం సృష్టించాడంట. అంటే మనం దేవుని పోలికలో ఉన్నప్పుడు దేవుని గుణలక్షణాలను కలిగి ఉండాలి. తన అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలా? దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుని గుణలక్షణాలని మనం ఎక్కడైతే కోల్పోతామో ఆ కోల్పోయిన స్థితిని బట్టి రేపటి దినం దేవుని ఎదుటి తీర్పు ఉంది. తన అదే ప్రాముఖ్యమైనది. తన అంటే ఎవరు? ప్రభు. తన మహిమ అని రాయబడుతూ వచ్చింది. అంటే ఎవరు? దేవుడు. దేవుని యొక్క ఎదుట మనం నిలబడేటప్పుడు ఎలా ఉండాలా? దేవుని స్వరూపంగానే ఉండాలి. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో, ఎలాగైతే తయారు చేస్తూ వచ్చాడో, ఎటువంటి జీవితంలో దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, ఆ దేవుడు ఎలా ఉన్నాడో అలా మనం జీవించాలి. ఆ దేవుని గుణలక్షణాలని మన జీవితాల్లో అవలంబించుకుని మనం జీవించాలి. క్రైస్తవులుగా ఉండామంటే ఉండటం కాదు, దేవుని బిడ్డలుగా ఉండామంటే ఉండటం కాదు, రక్షణ మారుమూసి బాప్తిసం పొందామంటే పొందేం కాదు. దేవుని గుణలక్షణాలు, తన అంటే తన గుణలక్షణాన్ని మనలో నింపుకుని మనం ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే దేవుని గుణలక్షణాలు మనం జీవించమో, ఎప్పుడైతే దేవుని గుణలక్షణాలను మనలో అవలంబించుకోకుండా మనం జీవిస్తామో నష్టపోతాం. క్రైస్తవుడు అంటే ఎవరు? తన స్వరూపంలో ఉండే వ్యక్తి. తన స్వరూపంలో ఉండే వ్యక్తి. తన స్వరూపంలో అంటే ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపంలో. దేవుని స్వరూపంలో ఉండే వ్యక్తి ఏం చేయాలా? దేవుని గుణలక్షణాలను అవలంబించుకోవాలి. దేవుని గుణలక్షణాలని జీవితంలో తెచ్చుకొని వాటి ప్రకారం జీవిస్తూ రావాలి. దేవుని గుణలక్షణాలు తన జీవితంలో నింపబడి ఉండాలి. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే దేవుని ఎదుటికి వెళ్ళబోతున్నాం. ఆధిపత్యం, అధికారం, మహిమ, మహాత్యం కలిగిన దేవుని ఎదుట సర్వయుగములు ఈ ఆధిపత్యం, అధికారం కలిగిన మహాత్యము, మహిమ కలిగిన దేవుని ఎదుటికి వెళ్ళబోతున్నాం. ఆ రోజు తన స్వరూపంలో మనం ఉంటామో లేదో దేవుడు మనం పరీక్షిస్తాడు. తన స్వరూపము అంటే రూపం కాదు, గుణలక్షణాలు, ఆయన ఆలోచనలు. అందుకే దావీదు దేవుని యొక్క స్వరూపంలోకి వచ్చాడు. అందుకే దావీదు గురించి అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. మోషే దేవుని గుణలక్షణాల్లో ఉన్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అబ్రహాము దేవుని యొక్క గుణలక్షణాల్లో ఉన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. ఎందుకు? వీళ్ళందరూ ఆయన గుణలక్షణాలు అవలంబించి ఉండాలి. సో ఈరోజు మనం క్రైస్తవులు ఉండామంటే కాదు, దేవుని పెట్టమంటే కాదు, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందామంటే కాదు, నేను కూడా దేవుని నమ్మిన చర్చికి వెళ్తాను, మందిరంకి వెళ్తానంటే కాదు. ప్రతి మనిషి దేవుని గుణలక్షణాలను అవలంబించుకుని జీవించాలి ఈ లోకంలో. తన అంటే దేవుని యొక్క స్వరూపం. దేవుని స్వరూపం అంటే దేవుని గుణలక్షణాలు, దేవుని మనసు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు. దేవుడు ఏది ఇష్టపడతాడు, ఏది ఇష్టపడ్డాడు, దేవునికి ఏది ఇష్టం, ఏది ఇష్టం ఉండదు, దేవుడు దేనికి సపోర్ట్గా ఉంటాడు, దేనికి ఉండడు, ఇవన్నీ మనం గమనించుకోవాలి బైబిల్ చదివి. తద్వారా దేవుని ప్రకారం మనం నడవాలి. అదే ప్రియులారా, దేవుని గుణలక్షణాలు. తన అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనలో నింపబడి ఉండాలి. ఈరోజు మనలో ఇక్కడ చేరున్న మనం మరి సహోదరుని యొక్క గృహంలో ఉండాం. మనలో దేవుని గుణలక్షణాలు ఎంతవరకు ఉన్నాయి? దేవుని యొక్క లక్షణాలు మనలో కనబడుతున్నాయా? ఒక్కొక్కసారి మనం అంటాం పిల్లల్ని, నీలో అసలు ఒక్కటి కూడా మంచి లక్షణం లేదురా అంటాం. అసలు నువ్వు ఇంత జీవితంలో ఒక్క మంచి లక్షణం అన్నా ఉందా అని మనం అంటాం. ఎందుకు? ఆ లక్షణం తనలో లేదు. అదే మాట దేవుడు మనల్ని అడిగితే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఉన్నావు, నీలో నా గుణలక్షణాలు ఏవి అని దేవుడు ప్రశ్నిస్తే ఏం చెబుతాం? ప్రశ్నిస్తే హృదయానుసారుడిగా, నమ్మకస్తుడిగా, స్నేహితుడిగా నువ్వు ఎక్కడ ఉండవని దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతాం? చెప్పడానికి మన దగ్గర ఏం లేదు. ఆయన దగ్గర మనం ఆయన ప్రశ్నిస్తే చెప్పడానికి లేదు. ఆయన ప్రశ్నించక మునిపే మనల్ని మనం ప్రశ్నించుకుని ఏం చేద్దాం? మన జీవితాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుని దేవుని ఎదుటికి వెళ్దాం. ప్రభా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నేను నీ హృదయానుసారుడిగా లేను, నీ స్వరూపంలో లేను. నీ ఇంట్లో నమ్మకస్తుడిగా లేను, నీ స్వరూపంలో లేను. నీకు స్నేహితుడిగా లేను, నీ స్వరూపంలో లేను. నిజంగా ప్రభా నన్ను క్షమించు. తన అని రాయబడుతూ వచ్చింది. అంటే నీ స్వరూపం, నీ యొక్క విధానంలో నేను ఉండాలి. కాబట్టి ప్రభు, నీ విధానంలో, నీ స్వరూపంలో, నీ గుణలక్షణాలు నేను అవలంబించుకోలేకపోతున్నా. నేను స్నేహితుడిగా ఉండలేకపోతున్నా, స్నేహితుడిగా సహోదరుడిగా ఉండలేకపోతున్నా. ప్రభు సహోదరుడికి ఈ లోకానికి వచ్చాడు, సహోదరుడి ప్రేమ కనపరుస్తూ వచ్చాడు. స్నేహితుడిగా, సహోదరుడిగా, ఇంకా నా జీవితంలో ప్రభు హృదయానుసారుడిగా, నమ్మకస్తుడిగా నేను ఉండలేకపోతున్నా. తన అంటే నీ స్వరూపంలో నేను లేను, నీ గుణలక్షణాన్ని అవలంబించుకుని నేను జీవిస్తల్లా. నన్ను క్షమించు ప్రభా, నాలో నీ గుణలక్షణాలు లేవు. నేను నీ గుణలక్షణాలు కోల్పోతున్నా. నా ప్రవర్తన, నా ఆలోచన, నా మాటలను బట్టి నేను నీ గుణలక్షణాలు కోల్పోతున్నా. మన గుణలక్షణాలు మనం మాట్లాడే మాటను బట్టి బయటకు వస్తాయి. మనం ఎట్లా మాట్లాడతామో దాన్ని బట్టి మన గుణలక్షణాలు, దేవుని గుణలక్షణాలు కూడా బయటకు వస్తాయి.
ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని గుణ లక్షణాలు మనలో కలిగి ఉండాలి. దాని కొరకై మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలు ఉంటే ఓకే, లేకపోతే వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అట్టి అనుభవంలోకి మన జీవితాలు పరీక్షించుకోవాలి. ప్రభా, నీ గుణ లక్షణాలు నాలో ఉండయా, ఇది అవసరం. రండి ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒక మాట చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట చేయబడుతూ వచ్చింది, తన మహిమ ఎదుట. కాబట్టి బైబిల్ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే తన మహిమ ఎదుట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నది. తన మహిమ. ఈరోజు తన మహిమ ఎదుట మనం నిలబడబోతున్నాం అన్నది బైబిల్ సెలవిస్తుంది. ఒకరోజు ఆయన మహిమ ఎదుటికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన మహిమ ఎదుట మనం నిలబడబోతున్నాం. ఆయన మహిమ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అయితే మనం ఏం చేయాలా? తన మహిమ కొరకు మనం జీవించాలి. ఎలా ఉండాలా? మహిమార్థమైన జీవితం మనకు కావాలి. మహిమార్థమైన జీవితం మనకు అవసరం. ఈరోజు మన జీవిత చరిత్ర ఎలా ఉంది? దేవుని మహిమార్థమే మనం జీవిస్తున్నాము లోకంలో. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా ఉన్నామంటే కాదు, రక్షణ మారుమనసు బాప్తిసం పొందామంటే కాదు, దేవుని మహిమార్థమే మనం ఈ లోకంలో జీవించాలి. మనం జీవించేది మన కుటుంబానికి మహిమకరం కాదు, మనం జీవించేది మన పిల్లలకు మహిమకరంగా కాదు, మనం జీవించేది మనం వెళ్తున్న మందిరంలో ఉన్న సేవకుడికి మహిమకరంగా కాదు, మనం జీవించాల్సింది దేవునికి మహిమకరంగా. దేవునికి మహిమకరంగా జీవించకపోతే మహిమ కలిగిన, మహాత్యం కలిగిన, అధికారం, ఆధిపత్యం, యుగయుగములు కలిగిన దేవుడు, సర్వయుగంలో కలిగిన దేవుడు ఒక దినాన మనకి దేవుని మహిమార్థమే జీవించినందుకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులోకి మనం రాకూడదంటే, ఆ తీర్పు నుండి మనం తప్పించబడాలంటే ఈరోజు దేవుని మహిమార్థమే మనం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇప్పటి వరకు నేను మనుషుల మహిమార్థమే జీవిస్తూ వచ్చా, లోకంలో ఉన్న ప్రజల మహిమార్థమే జీవిస్తూ వచ్చా, మనుషుల మహిమార్థమే జీవిస్తూ వచ్చా. నేను మహిమను కోరుకుంటున్నా, లేదంటే నన్ను బట్టి అనేకులు మహిమ రావాలని కోరుకుంటున్నా, మనుషుల మహిమార్థమే జీవిస్తూ వచ్చా. నా మహిమ కొరకు, మనుషుల మహిమ కొరకు జీవించా. ఈరోజు అది కాదు, నీ మహిమ కొరకు నేను జీవించాలా. ప్రియులారా, మహిమ, దేవుని మహిమార్థమే మనం జీవించాలి. అది అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ. ప్రాముఖ్యమైనది మహిమ, చాలా విలువైంది. తన మహిమ ఎదుట మనం ఉండబోతున్నాం. మనం ఎలా ఉండాలా? మహిమార్థమైన జీవితం. దేవుని మహిమ ఎదుట మనం ఉంటామంటే ఎలా ఉండాలి? ఇక్కడ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించుకోకుండా అక్కడికి వెళ్ళి మనం దేవుని మహిమలు ఎలా ఉండగలుగుతాం? అర్థం చేసుకోండి. ఇక్కడ మహిమకరంగా జీవిస్తేనే అక్కడ ఉండగలుగుతాం. ఇక్కడ మహిమకరంగా జీవించినప్పుడు అక్కడ ఉండటం కూడా కష్టం. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభా, నా క్రైస్తవ జీవితం నీకు మహిమార్థమై ఉండాలి. నేను జీవించే జీవితం నీకు మహిమకరంగా ఉండాలి. లోకస్తులకు మహిమకరంగా కాదు, మనుషులకు మహిమకరంగా కాదు, ప్రజలకు మహిమకరంగా కాదు, మొట్టమొదటి వాళ్ళందరికంటే నీకు మహిమకరంగా ఉండాలి. నా జీవితం ఈరోజు నేను పరీక్షించుకుంటే నీకు మహిమార్థమే నా జీవితం లేదు, నీకు మహిమకరంగా నా జీవితం లేదు. ప్రభా, నీకు మహిమార్థమే నా జీవితాన్ని సిద్ధపరచు. దేవుని మహిమార్థమే మనం ఈ లోకంలో జీవించాలి. ఈరోజు ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. దేవుని మహిమార్థమే ఎక్కడ జీవించలేకపోతున్నామో దాని విషయమై దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి దేవుని మహిమార్థమైన జీవితాన్ని మనం కొనసాగునట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఇదన్నమాట 5. మరొక మాట చూద్దామండి, ప్రార్థన చేసుకుందామా? రండి. 5వదిగా యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆనందముతో. ఎలా? ఆనందం. ఒకరోజు ఆనందంతో మనం ఎలా ఉండాలా? దేవుని ఎదుట ఉండాలా. ఎలా ఉండాలా? ఆనందంతో నిలబడగలుగుతాం. అలా ఈరోజు మనకు ఆనందం ఉంది, కానీ దేవుని ఎదుట మనకు ఆనందం ఉండాలంట. ఏంటి ఆనందం? దేవుని ఎదుట ఎందుకు ఆనందం ఉండాలి? బుచ్చింద్రాన్ని ఉండడా కొద్ది బయటి బిల్లు. కాబట్టి మన జీవితాలు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ఎదుట మనం ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఆనందం. ఇది తీసుకుని దీంట్లో బండికి ఉంది, ఇంటికి వెళ్ళి కొద్దిగా లాక్ ఓపెన్ చేసిరా, తమ్ముడు వచ్చాడు, దాంట్లో ఉండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ఎలా ఉండాలా? దేవుని ఎదుట ఆనందంగా. రెండన్న. కాబట్టి ఎలా ఉండాలి? ఆనందంగా. దాంట్లోని కీ ఉందన్న, చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనిస్తే
దేవుని ఎదుట మనం ఎలా ఉండాలా? ఆనందంగా ఉండాలంట, దుఃఖంతో ఉండకూడదు. ఈరోజు నువ్వు ఒక దినాన్ని దేవుని దగ్గరికి వెళ్తే, ఒకరోజు దేవుని ఎదుట నువ్వు నిలబడితే ఏడుస్తూ ఉండకూడదు. అయ్యో ప్రభా నేను పాపం చేశాను. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నరకంలో ఉండి ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. అయ్యో ప్రభా నేను నరకానికి వచ్చాను కేకలు పెడుతున్నాడు. ఆ ఏడుపు మనకు ఉండకూడదు. దేవుని ఎదుట ఆ ఏడుపు ఉండకూడదు. ప్రభా నేను ఒక మాట చెబుతా, ఎగ్జాంపుల్, ఒక కొత్త ఇల్లు మనం కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లోకి ఏడుస్తూ ప్రవేశిస్తామా? అయ్యో ప్రభా నేను ఇల్లు కట్టుకున్నాను ప్రభా అని ఏడుస్తూ వెళ్తామా? ఎలా వెళ్తాం? సంతోషంగా. దేవుని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా సంతోషం ఉండాలి. ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనలో ముఖకాంతి ఆ సంతోషం ఎలా కనబడుతుందో, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనలో సంతోషం అంత ఉండాలి. దేవా నేను నీ రాజ్యానికి వచ్చాను, దేవా నీ రాజ్యంలో నేను ప్రవేశిస్తున్నాను, దేవా నీ రాజ్యంలో నేను ఉండబోతున్నాను, దేవా నీ రాజ్యంలో నేను ఉంటున్నాను, ఆ సంతోషం దేవుని ఎదుటి మనకు కనబడాలి. అంతేగాని దేవుని ఎదుటికి వెళ్ళి ప్రభా నేను పాపం చేసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తావేమో, నష్టం వచ్చిద్దేమో, నరకానికి వెళ్తానేమో, ఆ టెన్షన్ ఆ భయం ఉండకూడదు. ఆల్రెడీ భూమి మీద షుగరు బీపీలు గ్యాస్ ట్రబుల్తో మనం కూరుకుపోయి ఉన్నాం, ఇంకా దేవుని దగ్గర కూడా ఎందుకు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలోనే సరి చేసుకోవడం ప్రాముఖ్యత. దేవుని ఎదుట ఆనందంగా ఉండాలి. అర్థం చేసుకోండి, ఇది చాలా లోతైన మాట. దేవుని ఎదుట నిలబడేటప్పుడు ఎలా ఉండాలా? ఆనందంగా ఉండాలి. మనం ఎట్లాంటి ఆనందం? ప్రభా ఇదిగో ఈ లోకంలో ఇప్పటివరకు నేను కష్టాలు బాధలన్నీ భరిస్తూ వచ్చాను, నీ కోసం ఈరోజు నువ్వు ప్రత్యక్షమయ్యావు, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అన్న ఆనందం ఉండాలి. అంతేగాని ప్రభా క్రైస్తవ జీవితాన్ని లోకంలో జీవించే కానీ మరి దాన్ని బట్టి తీర్పు ఏమన్నా వచ్చింది అంటావా అన్న బాధ మనలో ఉండకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ముఖాన్ని చూసినప్పుడు ఎలా ఉండాలి? మనకి ఒక ఆనందం మనలో ఉండాలి. నేను దేవుని రాజ్యానికి వెళ్తున్నా, నా దేవుడు ఇన్ని రోజులు నేను ఎదురు చూసిన నా దేవుడు, ఇన్ని రోజులు భూమి మీద నేను సేవించిన దేవుడు, ఇన్ని రోజులు ఆయన మహిమ కొరకు నేను జీవిస్తూ వచ్చి ఆ దేవుడిని నేను చూడగలిగాను. దేవా నీ రాజ్యంలోకి నేను వస్తున్నాను, ఇన్ని రోజులు నేను భూమి మీద నేను సేవించాను, ఇప్పుడు నీలోకి వస్తున్నాను, నేను సంతోషించాలి. మనం ఆనందం ఉండాలి అక్కడ దేవుని ఎదుట. అంతేగాని నేను చేసిన పాపాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడేమో, నేను చేసిన తప్పులను బట్టి దేవుడు నన్ను తీర్పులోకి తీసుకెళ్తాడేమో, నేను చేసిన పొరపాటును బట్టి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడేమో, ఇప్పుడు నేను చేసిన తప్పును బట్టి నరకానికి వెళ్తానేమో, భూమి మీద క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా రక్షణ మార్మూసి పొంది నేను ఎన్నో అబద్ధాలు మోసాలు పూర్వకమైన జీవితం జీవిస్తూ కుయుక్తిగా ఉంటూ మోసపూర్వకమైన జీవితాలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాను, దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడేమని బాధతో దేవుని ఎదుట నిలబడకూడదు. దేవుని ఎదుట ఎలా ఉండాలా? నేను నా దేవుని లోకంలో సేవించే భూలోకంలో ఇప్పుడు నా దేవుని రాజ్యానికి వెళ్తున్నా ప్రభా, ఇదిగో నేను ఎలా సేవించా, దాన్ని బట్టి నీ దగ్గరకు వస్తున్నా సంతోషం ఆనందం మనకు కావాలి. ఏం కావాలా? ఆనందం. దేవుని ఎదుట ఎలా ఉండాలా? ఆనందంతోనే. యోధ అదే అంటాడు. చాలా మర్మాలు ఉండే ఈ మాటలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. చాలా విషయాలు చెబుతున్నాడు. మీరు ఆనందంగా దేవుని ఎదుట నిలబడాలి, దుఃఖంతో వద్దు, బాధతో నిలబడకూడదు, కష్టంతో నిలబడకూడదు, ఓపిక లేనట్టు నిలబడకూడదు, ఏడుపుతో నిలబడకూడదు. ఆనందంగా దేవుని ఎదురు నిలబడాలి. ఎందుకంటే మీ కొరకు బహుమానం ఉంది. ఆనందంగా నిలబడగలుగుతాం. ఇప్పుడు ఈరోజు ప్రభు వస్తే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఆనందంగా ఉండగలుగుతామా? ఉండలేం. ఏదో ఒక బలహీనత, ఏదో పొరపాటు మనలో ఉంది. దాన్ని బట్టి దేవుని ఎదుటికి వెళ్ళి మనం ప్రభా ఇదిగో నేను నీ సన్నిధిలోకి వస్తున్నాను, నీ రాజ్యానికి వస్తున్నాను అన్న సంతోషం మనలో ఉండదు. వెళ్ళాలన్నా దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ఏదో ఒక బలహీనత మనల్ని వెనక లాగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ప్రియులారా, మనము దేవుని ఎదుట ఆనందంగా ఉండే జీవితాన్ని మనం జీవించాలి ఈ భూమి మీద. ఇక్కడ కాదు, దేవుని ఎదుట ఆనందంగా ఉండటానికి కావాల్సిన జీవితం ఈ లోకంలో జీవిద్దాం. అవి కష్టాలైన, బాధలైన, దుఃఖాలైన, అవమానాలైన, నిందలైన ఏవైనా సరే ఈ లోకంలో మనం భరిస్తే ఒక దినాన దేవుని ఎదుట ఆనందంగా ఉంటాం. అట్టి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఈ లోకంలో పౌలు అంటాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఏమంటాడు? నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఒక దినాన్ని దేవుని ఎదుట ఆనందంగా నిలబడటానికి. ఒక దిన దేవుని ఎదుట ఒక రోజు నిలబడినప్పుడు ఆనందంగా ఉండటానికి భూమి మీద తన దేహంతో ఉన్నటువంటి కోరికలు, శరీరాలు అన్నిటి కూడా నలగొట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఒక వ్యక్తి ఎవరైనా ఒకవేళ శరీరాన్ని, మన భాషలో చెబుతున్నా, శరీర క్రియల్ని కాపాడుకోలేకపోతే వివాహం చేసుకోండి. ఒకవేళ నువ్వు కాపాడుకోగలిగిన ఎడల, ఒకవేళ దాన్ని సరి చేసుకోగలిగిన ఎడ, దాన్ని నలగొట్టుకోవటానికి శక్తి ఉన్నప్పుడు వివాహం చేసుకో అవసరంలా. ఒకవేళ వివాహం వివాహం కొరకై నువ్వు ఎదురు చూస్తుంటే శరీర క్రియలు బట్టి తప్పు చేయకోకుండా ఉండటానికి వివాహం చేసుకో, అంతేగాని తప్పు చేయొద్దు. పౌలు ఎంత స్పష్టంగా చెబుతాడు,
పౌలు జీవితంలో దినదినము శరీర క్రియను నల్లగొట్టుకుంటున్నాడు. అందుకే దేవుని ఎదుట ఆనందంగా నిలబడతాడు. అందుకే అంటాడు, అందుకే ఏమంటాడు తెలుసా, తిమోతికి రాసిన పత్రికలోను తీతుకు రాసిన పత్రికలో నుండి దేమని, నా కొరకై నీతి కిరీటం ఉంచబడింది, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఆ కిరీటం ఇస్తాడన్నాడు. ఎంత సంతోషంగా చెబుతున్నాడు పౌలు. ఆ సంతోషం మనకు కావాలి. దేవుని ఎదుట ఆనందంగా మనం నిలబడాలి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఎదుట ఆనందంగా నిలబడతారో అప్పుడు మన జీవితం బాగుంటుంది. దాని విషయమే మనం ఆమేన్ అనాలి. ఇది 6వ మాట, చివరి మాట. నిర్దోషులుగా ఎలా ఉండాలా? నిర్దోషులుగా. దేవుడు నిర్దోషులుగా మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని? నిర్దోషులుగా. దేవుని ప్రణాళిక ఏంటి? మనం నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబడాలన్నదే దేవుని ప్రణాళిక, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? దేవుని ఎదుట ఎలా ఉండాలా? నిర్దోషులుగా ఉండాలి. దోషులుగా నిలబడకూడదు. దోషం చేసిన వారుగా, దోషం చేసిన ప్రజలుగా, దోషులుగా దేవుని ఎదుట నిలబడకూడదు. ఎలా ఉండాలని ఎదుట? నిర్దోషులుగా, ఏ తప్పు చేయని వారిగా, ఏ బలహీనతలు లేని వారిగా, ఏ పొరపాట్లు లేని వారిగా, ఏ బలహీనతలు మనలో కనబడినటువంటి అనుభవంలో దేవుని ఎదుట మనం నిలబడాలి. ఎలా నిలబడాలి? నిర్దోషులుగా. ఈరోజు మనం ప్రభువులో నిర్దోషులుగా ఉండామా? ఈరోజు ఈ క్షణం వరకే, ఇంతకుముందు సంగతి వద్దు, ఒక గంట క్రితం ఏం జీవించాం వద్దు, ఈ క్షణం దేవునిలో నిర్దోషులుగా ఉండామా? నిర్దోషులుగా ఉండామా? అది ప్రాముఖ్యత. ఒక దినాన మన నిర్దోషత్వమే దేవుని ఎదుట నిలబడబోతుంది. మనం నిర్దోషులుగా ఉండాలి, దోషులుగా ఉండకూడదు. ఇతరులు మన మీద దోషారోపణ చేసేదాకా మనం సమయం ఇవ్వకూడదు. శత్రువుకి ప్రాముఖ్యంగా సమయం ఇవ్వకూడదు. మన మీద దోషారోపణ చేసేంత మనం ఏం చేయాలా? నిర్దోషులుగా ఈ లోకంలో జీవించాలి. లోపం లేని వారిగా, పొరపాటు లేని వారిగా, తప్పు లేని వారిగా, ఏ పొరపాట్లు చేయకుండా, ఏ పాపం చేయని వారిగా, ఒక నిర్దోషమైనది ఆ జీవితం మనకు కావాలి. యోధా అంటాడు, తొట్టిల్లకుండా మీరు కాపాడుకోండి. మిమ్ముని తొట్టిల్లకుండా తర్వాత కాపాడుకోండి. తొట్టిల్లకుండా ఏం చేయాలా? మన ఆత్మీయ జీవితాన్ని తొట్టిల్లకుండా చూసుకోవాలి. 2, ఆత్మని కాపాడుకుంటూ రావాలి. 3, మిమ్మును అంటే మనలో ఉన్న బలహీనత సరి చేసుకోవాలి. 4, తన అని రాయబడుతుంది. అంటే తన స్వరూపంలో మనం ఉండాలి. తన గుణలక్షణాలు ధరించుకుని. తన గుణలక్షణాలు ఏంది? నమ్మకత్వము, యథార్థత, ఇంకా హృదయానుసారుడు, ఇంకా స్నేహితుడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క స్వరూపం, ఆయన గుణలక్షణం కలిగి ఉండాలి. తర్వాత మహిమ, 5 విషయాలు అక్కడ ఉన్నాయి. 1, తొట్టిల్లకూడదు. 2, ఆత్మను కాపాడుకోవాలి. 3, మనలో మిమ్మును అంటే మనలో ఉండే బలహీనత సరి చేసుకోవాలి. 4, ఏమని రాయబడుతూ వచ్చింది? తన స్వరూపంలో మనం ఉండాలి, తన గుణలక్షణాలు కలిగి. 5, తన మహిమార్థమే జీవించాలి. 6, ఆనందంతో ఉండాలి. 7, నిర్దోషులుగా, లోపము లేని వారిగా దేవుని ఎదుట నిలబడాలి. అలా నిలబెట్టాలి మిమ్మల్ని దేవుడని యోధా పత్రికలో రాస్తూ అంటాడు. అలా మిమ్మల్ని నిలబెట్టాలి. అలా బలహీనతలు పొరపాటు లేనివాడిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని యోధా సెలవిస్తున్నాడు. ప్రియులారా, యోధాకి ఎంత ప్రేమ ఉండకపోతే ఎంత మర్మంతో కూడిన మాటలు మనకు రాస్తాడు. ఈ పత్రికలు ఇదే ఒక అధ్యాయము, దాంట్లోనే చివరి మాటలు మనం ధ్యానిస్తుంది. అధ్యాయం మొత్తం ధ్యానించడం ఇంకా చాలా ఉన్నాయి. దేవదూతల తీర్పు ఇవన్నీ చాలా రాయబడుతూ వచ్చినాయి. ఒక్క పత్రికలోనే అనేకమైన వాటిని ఇమిడ్చి రాశాడు యోధా క్లుప్తంగా. కానీ ఇక్కడ మనం ధ్యానించేది ఒకే ఒక వచనం చూస్తున్నాం. అన్నీ కూడా చూస్తలా. 24వ వచనంలోనే 7 విషయాలు చూస్తున్నాం. ప్రియులారా, నిర్దోషులుగా ఒక దినాన ఎదుటి మనం నిలబడాలి. దోషం చేసిన వారుగా, తప్పు చేసిన వారుగా, లోపాలు ఉండేవారుగా నిలబడద్దు. నిర్దోషులుగా. ఈరోజు ప్రభు వస్తే, ఈ రాత్రి ప్రభు వస్తే మనం నిర్దోషులుగా ప్రభు ఎదుటి నిలబడగలుగుతున్నామా? గుర్తుపెట్టుకోండి. ఆమెనని చెప్పే అనుభవంలోకి మనం రావాలి. ఆయన ఎదుటి మనం నిలబడగలుగుతున్నామా? ఎలా? తొట్టిల్లని అనుభవం లేకుండా నిలబడగలుగుతున్నామా? ఆత్మను కాపాడుకున్న అనుభవంలో నిలబడగలుగుతున్నామా? మిమ్మును అంటే దేవుని స్వరూపంలో నిలబడగలుగుతున్నామా? మిమ్మును అంటే మనలో బలహీనత లేకుండా. తర్వాత తన అంటే దేవుని స్వరూపంలో, దేవుని గుణలక్షణాలు కలిగి నిలబడగలుగుతున్నామా? దేవుని మహిమార్థమై జీవించమని నిలబడగలుగుతున్నామా? ఆనందంతో నిలబడగలుగుతున్నామా? నిర్దోషులుగా నిలబడగలుగుతున్నామా? అవన్నీ మనలో ఉన్నప్పుడు అవును ఆమె జరుగును గాక. అవి లేకపోతే వాటి కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను తొట్టిల్లుతున్నాను ప్రతి విషయంలో, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా ఆలోచనలో, నా క్రియల్లో నేను తొట్టిల్లుతున్నాను, క్షమించు. దేవా, నా ఆత్మ నేను కాపాడుకోలేని స్థితిలో ఉండ క్షమించు. దేవా, మిమ్మును అంటావు, నాలో లోపం ఉంది, అది క్షమించు.
ప్రభా తన అని రాయబడుతూ వచ్చింది. నీ స్వరూపంలో నీ గుణలక్షణాలు నాలో లేవు, నేను క్రైస్తవునై ఉండా, పోగొట్టుకున్నా, క్షమించు ప్రభా. అంత మాత్రమే కాదు, మహిమార్థమై నీ మహిమార్థమే నేను జీవిస్తల్లా, ఆ జీవితానికి ఇంకా ఆనందం లేదు నాలో. నీ ఎదుటి నిలబడేటప్పుడు ఆనందం లేదు. నేను చేసిన పొరపాటును బట్టి, నాలో ఉన్న పాపాలను బట్టి నేను క్షీణించిపోతూ వస్తున్నా. ఆనందం కావాలి. తర్వాత నిర్దోషత్వం. ఇవన్నీ నాలో లేవు ప్రభా, ఇవన్నీ నాలో లేవు. నేను అనేక కోణాలు తప్పిపోయా, ఇవన్నీ నాకు అనుగ్రహించు, ఇవన్నీ నాకు కలుగు చేయమని మనం దేవుని దగ్గర ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు 100% మనకి ఇవన్నీ కలుగు చేస్తాడు. ప్రియులారా, మనం గమనించాల్సిన శ్రేష్టకరమైన మాట ఇదే. 7 అంతల అనుభవం మనకు కావాలి. అప్పుడు ఆమెనని చెప్పగలుగుతాం మనం. ఎప్పుడు? తొట్టిల్లకుండా, ఆత్మను కాపాడుకుంటూ, బలహీనత లేకుండా, దేవుని గుణలక్షణాల స్వరూపం కలిగి, తన అంటే దేవుని స్వరూపం కలిగి, మహిమార్థంగా ఉంటూ, ఆనందంగా జీవిస్తూ, నిర్దోషులుగా ఉన్నప్పుడు అవును ఆమేన్, యుగ యుగములు ఆయన అధికారము ఆధిపత్యం కరుగును గాకంటాం. ఈరోజు అనగలుగుతాం మనం ఆమేనని? గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆమేన్ అంటున్నామంటే ఖచ్చితంగా దేవుని అధికారం, దేవుని ఆధిపత్యం, దేవుని మహత్యం, దేవుని మహిమ ఖచ్చితంగా జరగాలని మనం అంటున్నట్లు. దేవుని అధికారం జరిగితే తొట్టిల్లో మన జీవితం ఏమైంది? దేవుని ఆధిపత్యం జరిగితే తప్పిపోయిన మన జీవితం ఏమైంది? దేవుని అధికారం జరిగితే మన దేవుని స్వరూపం లేనప్పుడు ఏమవ్వాలా? దేవుని అధికారం జరిగితే, దేవుని ఆధిపత్యం జరిగితే, దేవుని మహిమార్థమే జీవించినప్పుడు మనకు నష్టమే కదా. ఈరోజు మనం ఆమేన్ అనాలా వద్దా? చెప్పండి మీరే. ఎవరన్నా ప్రార్థన చేస్తారు, చివరికి మీరు ఆమేన్ అనాలా వద్దా? మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. ఆమేన్ అనాలా వద్దా? అనాలంటే ఏం కావాలా? ఆమేన్ అంటే అర్థం ఏంటి? కాదు. ఆమేన్ అంటే ఇక్కడ రాయబడుతున్నాయి ఏంటి? ఆయన మహిమ, మహాత్యము, అధికారము, ఆధిపత్యము ఈ యుగము, ఇప్పుడు ఈ యుగమును, ఇప్పుడు రాబోయే యుగములు కలుగును గాక అంటున్నాడు. అంటే దేనికి ఆమేన్ అంటున్నావు? ఆయన అధికారం జరుగును గాక, ఆయన ఆధిపత్యం జరుగును గాక, ఆయన మహిమ జరుగును గాక, ఆయన మహాత్యం జరుగును గాక అంటున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం చెప్పలేము. ఒక్క అధికారం చూద్దాం. ఆయన అధికారము, దేవుని అధికారం జరుగును గాక అని ఆమేన్ అంటే, ఇప్పుడు మనలో దేవుని అధికారం జరగాలంటే మనం ఏం కావాలా? మనలో తొట్టిల్లిన అనుభవం ఉంటే దేవుని అధికారం జరిగితే ఏమైంది? మనకి తొట్టిల్లిన అనుభవం ఉంది, దేవుని అధికారం జరుగును కాక అన్నాం. ఇప్పుడు ఏం జరిగిద్ది? అర్థం చేసుకుని ఏమైంది? నిలబట్టం కష్టం. అర్థం చేసుకుని ఆమేన్ అనేది కూడా ఆలోచించి చెప్పండి. ఆమేన్ అంటున్నామంటే ఆయన అధికారం జరుగును కాక అంటున్నావు. ఆయన అధికారం జరిగేటప్పుడు ఎలా ఉంటుంది? తొట్టిల్లితే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. ఇంకా మన ఆత్మను కాపాడుకోకపోతే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. మనలో బలహీనతలు పెట్టుకుంటే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. ఇంకా తన స్వరూపం, తన గుణలక్షణాలు లేకపోతే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. తన మహిమార్థమే ఉండకపోతే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. ఆనందంగా జీవించకపోతే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. నిర్దోషులుగా ఉండకపోతే ఆయన అధికారం ఏంటో చూపిస్తాడు. ఆయన తన అధికారాన్ని చూపిస్తే మనుషులు కొండల పర్వతాల దగ్గరికి వెళ్తున్నారంట. అయ్యా మమ్మల్ని కాపాడు, ఆ దేవుని అధికారాన్ని మేము తట్టుకోలేకపోతున్నామని. కొండలు అంటేనే పర్వతాలు మౌనంగా ఉంటున్నాయి. ఎందుకంటే నన్ను సృష్టించింది ఆ దేవుడైతే నిన్ను నేను ఎలా కాపాడగలను? అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆమేన్ అనాలంటే అనాలా వద్దా? అనాల. కానీ ఏంటి? కూర బాగుందా కానీ అన్నట్టు ఉంది. కూర బాగుందా కానీ అంటే అర్థం ఏంటి? అనవలసిందంటే ఆయన అధికారం జరగాల్సిందే. జరిగితే తీర్పే. అవన్నీ కుదరవు. జరగపోతుందండి. ఈ క్రైస్తవ జీవితం దానికి, ప్రార్థన జీవితం దానికి జరగపోవడం కాదు, ఖచ్చితంగా జరగాలి. జరగాలంటే ఏం కావాలా? సరి చేసుకోవాలి. అప్పుడు ఆమేన్ అనాలి. జరిగిద్ది అంటే ఇక నరకానికి కూడా వెళ్ళిపోతుంది, అది కూడా జరిగిద్ది. అది కాదు, సరి చేసుకుని ప్రభా నేను తొట్టిల్లే, అవును నన్ను క్షమించు, ఆమేన్ అనాలి. ఎందుకు? నువ్వు నన్ను క్షమించవన్న దానికి ఆమేన్. ప్రభా నా ఆత్మను కాపాడుకోలేకపోతున్నా, నన్ను క్షమించు, ఆమేన్. అవును నా ఆత్మ నేను కాపాడుకున్నా. ప్రభా మిమ్మును అన్నావు, బలహీనతలు నాలో ఉండే, నన్ను క్షమించు, అవును ఆమేన్. ఈ ఆమేన్ ఎందుకు చెబుతున్నాం? క్షమించబట్టడానికి ఆమేన్ చెబుతున్నాం. దేవుని అధికారం మనలో జరగటానికి కాదు. దేవుని అధికారం మనలో జరిగితే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న నరకానికి వెళ్తాం. అది వెళ్ళకోకుండా ఉండటానికి ఏం చేయాలి? ఆమెను చెప్పక మునిపే తొట్టిల్లిన అనుభవం, ఆత్మను కాపాడుకోలేని అనుభవం, మనలో ఉన్న బలహీనతలు, దేవుని గుణలక్షణాలు లేని అనుభవం, మహిమార్థమై జీవించిన అనుభవం, ఆనందంగా దేవునిలో ఉండలేని అనుభవం, నిర్దోషులకు ఉన్న అనుభవాన్ని సరి చేసుకుని అప్పుడు ఆమేన్ అందాం. లేకపోతే అవి సరి చేసుకోకుండా పొరపాటున ఆమేన్ అన్నారు అంటే ఎక్కడికి వెళ్తాం? ఆయన అధికారానికి అవకాశం ఇచ్చినట్టు. దయచేసి ప్రేమతో విన్నపిస్తున్న ఆయన అధికారానికి ఎమ్మటే అధికారం ఇవ్వద్దు. ఆయనకి దేవునికి ఎమ్మటే అధికారాన్ని ఇస్తే ఏమైంది? అది జరుగును కాకంటే తీర్పే. సరి చేసుకుని ఆమేనను. ఆయన అధికారం కిందకి వెళ్తే తీర్పు ఎవడో తప్పించలేడు ఆయన దగ్గర నుంచి.
ఆయనే తప్పించేవాడు. కాబట్టి అలా ఆయన తప్పించే దేవుని దగ్గరికి వెళ్ళి మొదట క్షమాపణ అడిగి అప్పుడు అయ్యా నీ శిరసత్వం కిందకు నేను వచ్చా, నీ అధికారం కిందకు వచ్చా, ఇప్పుడు నేను క్షమించబడ్డాను కాబట్టి ఇప్పుడు నీ అధికారం నమ్మిచ్చాయి. క్షమించబడినోడికి అధికారం ఏముంది? బహుమానం ఉంది. క్షమించబడినోడికి అధికారం ఉంది. తీర్పు వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం ఉంది. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఆమేన్, అవును అది జరుగును గాక అని అనకమునిపే, దేవుని అధికారం, ఆధిపత్యం, మహిమ, మహాత్యం జరుగును గాక మన జీవితాలు అనకమునిపే, దేవుని అధికారం నా జీవితంలో జరుగును గాక అనకమునిపే మనల్ని మొట్టమొదట మనం క్షమాపణ అనుభవంలోకి వచ్చి క్షమించమని దేవుణ్ణి అడిగి అప్పుడు క్షమించబడిన తర్వాత అప్పుడు ఆమేన్ అన్నాం. పొరపాటున పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తే ఆమేన్ అనొద్దు. మొదట సరి చేసుకుందాం, ఆ తర్వాత ఆమేన్ అన్నాం. అట్టి అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చినట్టు ఇట్టి అనుభవంలోకి రావటం ద్వారా దేవుని యుగయుగాలు ఉండేటటువంటి రాజ్యంలోకి, యుగయుగాలు ఉండేటువంటి ప్రదేశంలోకి, యుగయుగాలు ఉండేటువంటి దేవుని మహిమలోకి, మహాత్యంలోకి మనం ప్రవేశించినట్టు దేవుని యొక్క కృప మనల్ని కాపాడి మన మీదకి వస్తున్న దేవుని యొక్క అధికారం తీర్పుల నుండి తప్పించి దేవుని యొక్క తప్పించుకోవడానికి కావాల్సిన మార్మూస్ దేవుడు మనకు అనుగ్రహించి క్షమాపణ అడిగేటువంటి హృదయం మనకి ఇచ్చి క్షమించబడిన అనుభవంలో దేవుని అధికారం మన మీద జరిగినట్లు ప్రభుత్వం మన తోడేయండి గాక. ఆమేన్.